మా బావ నేను కాకినాడ మోస్ట్ ఫేమస్ క్షత్రియ ఫుడ్స్ కి వెళ్ళాం. వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్. ఈ రెస్టారెంట్ కాకినాడ నాగమల్తోట జంక్షన్ జైంట్ సెకండ్ గేట్ ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది. ఈ రెస్టారెంట్ ఎంట్రన్స్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి ఇది ఎంత ఫేమస్. బయటే ఇన్ని కార్లు బైక్లు ఉన్నాయంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. ఈ క్షత్రియ ఫుడ్స్ ఎంత ఫేమస్ అంటే కాకినాడ కాదు ఎంత ఫేమస్. చిట్టు ముత్యాల రాజుల పలావ్కి క్షత్రియ ఫుడ్స్ అంత ఫేమస్. ఇక్కడ దొరికే పలావులకి అంత ఇంత క్రేజ్ కాదు. వీళ్ళ దగ్గర దొరికే మటన్ ఫ్రై, నాటుకోడి ఫ్రై, రొయ్యల ఫ్రై, సముద్ర చేప ఫ్రై, లివర్ ఫ్రై, చికెన్ కర్రీ, నాటుకోడి కర్రీ, మటన్ కర్రీ, రొయ్యల కర్రీ, సముద్ర చేప ఇగురు, పీతల ఫ్రై, స్టబ్బర్ క్రాబ్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. ఇవి కాకుండా దూపుడు గోరి పలావ్ స్పెషల్, రొయ్యల పలావ్, రొయ్యల కైమా పలావ్, ఆల్ మిక్స్డ్ పలావ్, మటన్ పలావ్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ ప్రైవేట్ బిర్యానీ. వీటిల్లో దూపుడు గోరి పలావ్, నాటుకోడి పలావ్ అయితే చాలా టేస్ట్ గా ఉంటాయి. ఇక లోపల అంబియన్స్ ఎలా ఉన్నా జనాలు అయితే మాత్రం నా సీట్ ఎప్పుడు అని చెప్పి అలాగా కుర్చీల వెనకాల పెళ్లిళ్ళలో నిలబడిపోయారు. ఇంత రెస్ట్ లో మా టర్మ్ రావాలంటే కనీసం గంటనే పడుతుంది. ఈ లోపు అలా కిచెన్ లో లుక్ వేసాం. ఇక్కడ పలావులన్నీ చాలా సాంప్రదాయ పద్ధతిలో చిట్టుముచ్చాల రైస్ తో చేస్తారు. చాలా స్పెషల్ గా మేకింగ్ చేసే పలావులు ఇవన్నీ. ఇంకా పార్సల్ సెక్షన్, సర్వీస్ సెక్షన్ చూస్తే చాలా బిజీగా ఆడవాడుగా ఉంది. ఇక్కడ చాలా మంది కూరలు ఉన్నారు. ఎందుకంటే అన్ని పార్సిల్ కి అంత సర్వీస్ కి ఈ మాత్రం ఉండాలే. అలాగే ఈ లోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. ముందుగా నాటుకోడి పలావ్ మేకింగ్ చూద్దాం. చూసారు కదా వీళ్ళ పలావ్లోకి మనకు చిన్న ఉల్లిపాయలు చూడడానికి ఎంత ముచ్చటగానే చూసారా. అలా చూస్తుండగానే నాటుకోడి పలావ్ రెడీ చేస్తారు. నెక్స్ట్ రొయ్యల కైమా పలావ్ మొదలు పెట్టారు. ఇక ఏంటంటే వీళ్ళు ముందుగానే రైస్ ని వేపేసుకుని ఇక ముందుగా రెడీ చేసుకున్న గ్రేవీని అందులో కలుపుతారనమాట. ఆ మగ్గ పెట్టిన నాటుకోడి పలావ్ అని చూస్తా ఉంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ అక్కడైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేశాను. రెడీ అయిపోయిన నాటుకోడి పలావ్ తీసుకెళ్లి పక్కన పెట్టేశారు. నెక్స్ట్ దూపుడుగోడి బిర్యానీ కూడా రెడీ చేస్తానికి మొదలు పెట్టారు. రెడీ అయిపోయిన ప్రాన్ కీమా పలావ్ ని పక్కన మగ్గబెట్టారు. అలా చూస్తూ ఉండగానే దూపుడుగొర్రె పలావ్ కూడా రెడీ అయిపోయింది. చూస్తుంటే గుమగుమలాడిపోతున్నాయి. స్మెల్ అయితే తట్టుకోలేకపోతున్నామాట, అంత బాగా వస్తుంది. ఈ మగ్గబెట్టిన ఫ్రాన్ కైమా పలావ్ ని అలా తీసుకెళ్లి దాన్ని కూడా పక్కన పెట్టి రెడీ చేస్తారు. అలాగే దూపుడు గొర్రె పలావ్ కూడా రెడీ అయిపోయింది. ఈ లోపల మన ఆర్డర్ రెడీ అయిపోయిందని పిలిపించారు. ఇంకా సరే విందు ఆరగిందామని చెప్పి ఇంక సీట్లోకి వెళ్ళిపోయాను. అలాగా అలాగా మనకు ఆ బౌల్లో సర్దుతా ఉంటే చూస్తుంటే మా బావకు ముచ్చటేస్తుందంట. మనం ఆర్డర్ చేసిన నాటుకోడి పలావ్, దూపుడు గొర్రె పలావ్, రొయ్యల కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై అన్ని వచ్చేసినాయి. ఇంకా ఆరగించడమే ఆలస్యం. ఉత్తినే అనలేదండి, రుచుల్లో రారాజని మన క్షత్రియ ఫుడ్స్ ని. అలా నా ప్లేట్ లోకి ఆ మటన్ కర్రీని, ఫిష్ ఫ్రైని, ఫ్రాన్ కర్రీని వేసేసుకుని ఆ మటన్ మూలుగం చూసారా, తెలుసు కదా అదంటే మనకి ఎంత ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. ఆ ఫ్రాన్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి, తింటుంటే చాలా బాగుంది. ఇంకా మా బావ అయితే ఫిష్ ఫ్రై చూడు బావ ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుందని ఇంకా మా ఓడైతే అబ్బాబ్బాబ్బా అంటే లొట్టలు వేసుకుంటా తినేసాడు. అందులో ఫిష్ మూలం చూసారా, అది కూడా అలా నోట్లో పెట్టుకుని లాగుతుంటే సూపర్ ఉంది. ఒకదాని మించి ఒకటి టేస్ట్లు అయితే అదిరిపోయి కొంచెం కారంగా అనిపించింది. చిన్నపిల్లలకి అయితే కొంచెం కష్టమే. ఫస్ట్ దూపుడు గొర్రె పలావ్ వేసుకున్నాను. అందులో పీసులు అయితే చాలా టేస్ట్ గా ఉన్నాయి, చాలా బాగుంది పలావ్ అయితేని. ఆ ఎండిమిర్చి ఘాటు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత నాటుకోడి పలావ్ వేయించుకున్నాను. ఇంక ఇదైతే అసలు చెప్పకలేదు, చూసారా పీసులు ఎంత గట్టిగా ఉన్నాయో. నాటుకోడి పలావ్ అంటే అలా గట్టిగానే ఉంటాయి అనుకోండి. ఆ నాటుకోడి ముక్కల్ని నవ్వులుతా తింటా ఉంటే ఆ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఇంకొక ఫేమస్ అయినటువంటి చికెన్ మజ్జిగ పులుసు, అది వేసుకుని తింటే ఇంకా సూపర్ గా ఉంది. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే మాత్రం చికెన్ మజ్జిగ పులుసు వేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అంత కూలింగ్ లో కూడా ఇన్ని ఐటమ్ తినేసరికి దెబ్బకి చెమట పెట్టేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్.